మహారాజా రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ చిత్రమే మాస్ యాత్ర. అనేక వాదాల తర్వాత అక్టోబర్ 31న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రొటీన్ రెగ్యులర్ కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కు విసుగు తెప్పించాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ క్రింజ్ కామెడీ నవ్వు తెప్పించకపోగా విసుగు పుట్టించింది. కనీసం మినిమం వసూలు కూడా రాబట్టలేక రవితేజ కెరియర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది. రిలీజ్ కు ముందే మాస్ యాత్ర డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్ లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 28 నుండి నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకొస్తుంది నెట్ఫ్లిక్స్. థియేటర్ లో రిలీజ్ అయిన 28 రోజుల తర్వాత మాస్ యాత్రను స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ఫ్లిక్స్. రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.